Hello guys, welcome to National Income Question and Answer Mains Writing Session. ఈరోజు మనము ఒక సింపుల్ క్వశ్చన్ అనేది మనం డిస్కస్ చేద్దాం రిలేటెడ్ టు నామినల్ ఇన్కమ్ అండ్ రియల్ నేషనల్ ఇన్కమ్. నామమాత్రపు జాతీయ ఆదాయము మరియు వాస్తవిక జాతీయ ఆదాయం, దీనే నిజ ఆర్ వాస్తవిక జాతీయ ఆదాయం అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మీరు డెప్త్ కాన్సెప్ట్స్లో గ్రూప్ 2కి సంబంధించిన డెప్త్ కాన్సెప్ట్స్లో ఈ యొక్క కాన్సెప్ట్ గురించి మీరు వినే ఉంటారు. బట్ స్టిల్ దానికి సంబంధించిన క్వశ్చన్ అనేది మీరు ఎలా రాయాలి, ఆన్సర్ రైటింగ్ అనేది ఎలా రాయాలి అనేది ఈ సెషన్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే ఆన్లైన్లో వింటున్నారో, రికార్డింగ్ సెషన్స్ ఎవరైతే వింటున్నారో, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. మీరు ఆన్సర్ అనేది రాసిన తర్వాత దానికి సంబంధించిన పేపర్స్ అనేది ఆఫ్లైన్ కన్నా తీసుకురండి, లేదంటే వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ మీరు అందరూ కూడా దాన్ని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ నామినల్ GDP and real GDP and how national income is calculated. సో ఇక్కడ ఏమని అడిగాడు, ఈ యొక్క నిజ లేదా నామమాత్రపు జాతీయ ఆదాయాల మధ్య ఆ యొక్క తేడాలు ఏదైతే ఉందో ఆ తేడాలు అనేది వివరించండి అని చెప్పేసి అన్నాడు. అలాగే దీని ద్వారా జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కించబడుతుందో వివరించండి అని చెప్పేసి ఇక్కడ జాతీయ ఆదాయం ఎలా లెక్కించబడుతుందో వివరించండి అంటే దేని అంశం ఆధారంగా అంటే ఏ యొక్క అవుట్పుట్ ప్రోడక్ట్ మెథడో, ఇన్కమ్ మెథడో, ఎక్స్పెండిచర్ మెథడో కాదు. ఇక్కడ వాడు ఏమడిగాడు పర్టికులర్గా ఈ నామినల్ నేషనల్ ఇన్కమ్ ద్వారా, రియల్ నేషనల్ ఇన్కమ్ ద్వారా ఆర్ రియల్ జీడిపి ద్వారా, నామినల్ జీడిపి ద్వారా మనం నేషనల్ ఇన్కమ్ని ఎలా డిరైవ్ చేస్తాం అనేది అడగడం జరిగింది. ఓకేనా? సో ఒక్కసారి దీన్ని ఈ యొక్క క్వశ్చన్ ఏదైతుందో దాన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. సో ఈ సెషన్ అనేది నేను క్లోజ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఈ యొక్క ఆన్సర్ రైటింగ్, మోడల్ ఆన్సర్ రైటింగ్ అనేది ఏదైతుందో దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఇక్కడితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.